గగన ఒకప్పుడు విశాఖపట్నం అంటే అందమైన బీచ్, కొండలు, పర్యాటక ప్రాంతాలు ఇవే గుర్తొచ్చేవి కదా. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితులు అయితే మారాయనే చెప్పాలి. అవును శ్రావణి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైజాగ్ కు ఐటీ కంపెనీలు వస్తున్నాయి. అవును, విశాఖ నగరం అయితే ఇప్పుడు యువత కళలకు, ప్రపంచ ఐటీ పెట్టుబడులకు కొత్త చిరునామాగా మారింది. కేవలం ఒక పర్యాటకం మాత్రమే కాకుండా ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు మన వైజాగ్ ని. అసలు ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు పొందుతారో మనకు తెలియజేసేందుకు వైజాగ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ఇప్పటి వరకు ఐటీకి సంబంధించిన ప్రధాన కంపెనీలు ఏమేమి ఏర్పాటయ్యాయి? ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పోలిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు విశాఖలో నెలకొల్పేందుకు క్యూ కడుతున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే గత ప్రభుత్వంలో ఒక్క ఐటీ కంపెనీ కూడా ఏపీ రావడానికి సిద్ధంగా లేదంటే మనం చూడొచ్చు. ప్రథమంగా విశాఖను ఆ టూరిజం గా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఎక్కువగా టూరిస్టులు విశాఖ వైపు చూస్తారు, విశాఖ అందాలను చూడాలని. కానీ ఇప్పుడు దానికి కొత్త నాంది పలికే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధానంగా ఐటీ శాఖ మంత్రి కూడా నారా లోకేష్ ఇటీవలే విదేశాల్లో కూడా ప్రత్యేకంగా దీనిపై చర్చలు జరిపారు. అటు ప్రతినిధులతో ఖచ్చితంగా ఏపీలో ఎంతో పుష్కలంగా ఉన్నాయి. ప్రథమంగా విశాఖ అందాలు వాళ్ళకి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి కాబట్టి, ఎంతో నిలువైన ప్రాంతం ఉంది, అభివృద్ధి చెందేందుకు ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇటీవలే పెద్ద సంస్థతో కూడా ఆయన ఒప్పందం చేసుకున్నారు. ప్రథమంగా టీసీఎస్ విశాఖ వచ్చేందుకు సిద్ధమైంది. దానికి అనుగుణంగానే స్థల సేకరణ జరుగుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. స్థలాలకు సంబంధించి భూసేకరణ పూర్తయి త్వరలోనే టీసీఎస్ కూడా విశాఖ రాబోతుంది. ఇప్పుడు మరోవైపు ప్రపంచ నంబర్ 1 సంస్థగా ఉన్న గూగుల్ సంస్థ కూడా విశాఖ వచ్చేందుకు సిద్ధమైంది. గూగుల్ ఏదైతే క్రోమ్ ఉందో, లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సంబంధించిన ఆ టెక్నాలజీని ఉపయోగించి గూగుల్ క్లౌడ్ సంబంధించిన సంస్థని విశాఖలో పెట్టేందుకు గూగుల్ సంస్థ అయితే ఓకే చేసింది. అతి త్వరలోనే గూగుల్ సంస్థ కూడా విశాఖకు రానుంది. ఇప్పటి వరకు టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న విశాఖ ఐటీకి చిరునామాగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా ఐటీ ఉద్యోగాల కోసం అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల వంటి మహానగరాలకు వెళ్ళడం జరిగింది. కానీ త్వరలో భవిష్యత్తులో ఖచ్చితంగా ఇండియాలో ఉన్న యువత అంతా కూడా విశాఖ వైపే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రావణి, అలాగే అయితే ఐటీకి కేంద్రంగా వైజాగ్ నగరం మారుతుంది. అక్కడ ఉన్న అనుకూల అంశాలు ఏంటి? గగన, ఏదైతే అనుకూల పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ల్యాండ్ ఉంది, అదే విధంగా ప్రకృతి అందాలు ఉన్నాయి. ఎక్కువగా ఐటీ సంస్థలు పెట్టుబడి పెట్టాలంటే ప్రధానంగా క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా ఉండాలి. దానికి అనుగుణంగానే ఇప్పుడు విశాఖను పూర్తి స్థాయిలో క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందించారు. అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులతో స్మార్ట్ సిటీగా అవతరించింది. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీగా అతి త్వరలోనే కాబోతున్న నేపథ్యంలో ఐటీ సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ఆకర్షించాయి. గతంలోనే 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ హయాంలో అప్పట్లోనే ఎన్నో ఒప్పందాలు జరిగినాయి. అప్పుడు విశాఖలో ప్రత్యేకంగా పారిశ్రామికవేత్తలతో సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఆ టైంలోనే చాలా ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ఆకర్షించారు. ఆ టైంలో ఇన్వెస్ట్ పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం రావడంతో చాలా మంది ఐటీ కంపెనీలు వెనక్కి తగ్గాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం మరలా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఖచ్చితంగా ఏపీలో పెట్టుబడి పెట్టిన పుష్కలంగా ఉన్నాయని చెప్పి వారు కూడా ఒక విశ్వాసించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఐటీ కంపెనీలకు పెద్ద పీట వేసిన ఒక విశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో వారు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా టీసీఎస్ సిద్ధమైంది. టీసీఎస్ లాంటి అంటే ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా పెద్ద కంపెనీలు మొట్టమొదటిసారిగా 2-3 పెద్ద కంపెనీలు వస్తే ఆటోమేటిక్ గా చాలా చిన్న కంపెనీ కావచ్చు, మిడిల్ లో ఉన్న ఐటీ కంపెనీలు క్యూ పడతాయని చెప్పి ఒక సంకల్పంతో పెద్ద కంపెనీలకు పెద్ద పీట వేస్తున్నారు. దాంట్లో ఐటీ మంత్రి నారా లోకేష్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. టీసీఎస్ మొట్టమొదటిసారిగా విశాఖ వచ్చేందుకు సిద్ధమైంది. ఇమీడియట్లీ గూగుల్ లాంటి పెద్ద సంస్థ కూడా విశాఖకు వచ్చేందుకు సిద్ధమైంది. అంటే దీనికి అన్ని రకాలుగా వనరులు ఉన్నాయి, ప్రకృతి ఉంది. ఇక్కడ విశాఖలో ఉన్న ప్రజలు కూడా చాలా సౌమ్యంగా ఉంటారు. ఇక్కడ వివాదాలు ఎక్కువగా ఉండవు, ఎటువంటి తగాదాలు ఉండవు, ఎటువంటి ఘర్షణలు ఉండవు, ఎవరి పనాలు చూసుకుంటారు. కాబట్టి విశాఖ అంటేనే సామరస్య ప్రాంతంగా పేరుంది ఎప్పటి నుంచో. మరోవైపు ప్రకృతి అందాలకు నెలవు, సహజ సిద్ధ వనరులు కూడా ఎంతో అనువైన ప్రాంతంగా విశాఖ పేరుంది. కాబట్టి ఇట్లాంటి మంచి వాతావరణంలో ఐటీ సంస్థకి అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా వారు కూడా పురోగతి ఉంటుంది. రానున్న కాలంలో ఎక్కువగా యువతకి
ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఐటీ పార్క్ ఉంది, ఏదైతే విశాఖలోని ఋషికొండ ప్రాంతాన 2014-19 టైంలోని చంద్రబాబు నాయుడు ఐటీ పార్క్ నిర్మాణం చేపట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు చాలా కంపెనీలు ఐటీ పార్క్ సంబంధించి కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా విశాఖలో ఇన్వెస్ట్ చేయడానికి, పెద్ద కంపెనీలు కూడా విశాఖలో ఆ యొక్క కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఇంకా మరిన్ని ఐటీ కంపెనీలు విశాఖకు రానున్నాయి. ఇప్పటి వరకు టూరిజం విశాఖగా ఉన్న పేరు ఇప్పుడు ఐటీ విశాఖగా పేరు మారే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. గగన, దుర్గా ప్రసాద్, ఐటీతో పాటు ఎలాంటి ఇండస్ట్రీలు అక్కడ ఏర్పడుతున్నాయి, అలాగే ఫిలిం సిటీ గురించి ఏం చెప్తున్నారు? ఐటీతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రి పందుల దుర్గేష్, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పటికే రామోజీ ఏదైతే హైదరాబాద్ తరహాలో రామోజీ ఫిలిం సిటీ ఏ విధంగా ఉందో ఆ తరహాలో విశాఖలో కూడా ఒక పెద్ద తరహాలో ఫిలిం సిటీ, ఫిలిం స్టూడియో సంబంధించి అన్ని షూటింగ్లు ఇక్కడ జరుగునే విధంగా ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక చేస్తున్నారు. ఇప్పటికే రామానాయుడు ఫిలిం స్టూడియో ఉంది, కానీ ఆ రామోజీ ఫిలిం స్టూడియో ఏ విధంగా అయితే తెలంగాణలో బాగా అభివృద్ధి చెందింది, ఎక్కువగా షూటింగ్ జరుగుతూ ఉన్నాయి, అట్లాంటి ఆ స్టూడియో ఒకటి ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భీమిలి తీర ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉంటే ఆ ప్రాంతాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ నేతృత్వం కానీ జిల్లా రెవెన్యూ అధికారులు కూడా ఈ సంబంధించిన అంశం మీద వారు ఒక స్థల సేకరణ జరుగుతుంది. ఎక్కువగా ఏ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుంది, ఎక్కువగా షూటింగ్ చేసేందుకు ఏ ప్రాంతం సౌలభ్యంగా ఉంటుందని చెప్పి ప్రణాళికలు చేస్తున్నారు. అయితే విశాఖ వస్తే ఆ స్టూడియోతో సంబంధం లేకపోవచ్చు, లేకపోతే విదేశాలకు కూడా గతంలో సినిమా షూటింగ్ అంటే విదేశాలకు వెళ్ళి ఆ సాంగ్ షూటింగ్ చేసుకున్న పరిస్థితి. కానీ విశాఖ వస్తే అన్ని రకాల షూటింగ్ చేసుకోవచ్చు. అటు సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, బీచ్ లో కానీ, లేకపోతే కైలాసగిరి కానీ, అటు అరకులో కానీ, మారేడుమల్లి, ఇటువంటి చాలా సహజ సిద్ధమైన నేచురల్ స్పాట్స్ ఉన్నాయి. షూటింగ్ నెలకొల్పడానికి కానీ, షూటింగ్ చేసుకునేందుకు, లేకపోతే ఫిలిం స్టూడియోల ఇట్లాంటి ఇండస్ట్రీ ఇక్కడ రావడం కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా విశాఖలో షూటింగ్ అవుతున్నాయి. తెలుగు భాషతో పాటు ఇతర భాషలు కూడా, అటు బెంగాలీ, తమిళ్, మలయాళం వంటి సినిమాలు కూడా విశాఖలో నిత్యం షూటింగ్ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి సినిమాటోగ్రఫీకి సంబంధించి కూడా రామోజీ ఫిలిం సిటీ ఏవైతే ఉందో అట్లాంటి ఒక స్టూడియోలో బహుతరమైన ప్రణాళిక చేస్తున్నారు. అతి త్వరలో కూడా అవి కూడా విశాఖకు రాబోతున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. అయితే దానికి సంబంధించి ప్రణాళికలో ప్రస్తుతం టీడీఆర్ సంబంధించి ఏదైతే ఉందో ఆ వర్క్ ప్రస్తుతం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా ప్రసాద్.